హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో బ్యాంకింగ్ అవేర్నెస్ కాన్సెప్ట్ మీద 3 పార్ట్స్, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ 150 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా 3 పార్ట్స్ ఉన్నాయి. సో చూడకపోతే ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియో క్లిక్ చేస్తే 1 by 1 అన్ని ప్లే అవుతాయి. అలాగే స్టాటిక్ జీకే మీద చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అలాగే కరెంట్ అఫైర్స్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్ కూడా అప్లోడ్ చేశాను. ఏమైనా చూడడం వల్ల అంటే అవి కూడా చూడండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జీమెయిల్తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే. అలాగే వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి, లైక్స్ కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే, టుడే టాపిక్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్. సో బ్యాంకింగ్ అవేర్నెస్లో ఈ టాపిక్ అనేది చెప్పలేదు. సో ఈ టాపిక్ అనేది స్పెషల్గా ఇప్పుడు చెప్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ అనేవి చూద్దాం. సో ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్లో వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేవి ఉంటాయి. సపోజ్ మీరు ఏటీఎంస్ అనేవి బయట చూసినట్లయితే ఏటీఎం మీద బ్యాంక్, సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంస్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లోగో అనేది ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్ ఏటీఎంస్ అనమాట. సో అలా ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు కదా. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, యూకో బ్యాంక్ అయితే యూకో బ్యాంక్ అని, అలాగే ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్ అని పైన నేమ్ అనేది రాసి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం మనీ డ్రా చేసుకుంటూ ఉంటాం ఏటీఎం ద్వారా. అలా కాకుండా మీరు నేమ్స్ లేకుండా, బ్యాంక్ నేమ్ కాకుండా ఏటీఎంస్ అనేవి ఎక్కడైనా చూసుంటారు కదా. సో ఎగ్జాంపుల్కి ఇండి క్యాష్ అని ఏటీఎంస్ అనేవి ఎక్కడైనా చూసుంటారు. సో ఇండి క్యాష్ అని ఉంటుంది. సో అది బ్యాంక్ నేమ్ అనేది ఏది ఉండదు. సో పైన ఇండి క్యాష్ అనేది ఉంటుంది. ఇవి ఎవరు పెడతారంటే ఎన్బిఎఫ్సిస్ అనేవి, వాటికి ఆర్బీఐ లైసెన్స్ ఇస్తుంది. సో వాళ్ళు ఇలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ అప్రూవల్ పొందిన తర్వాత ఏటీఎంస్ అనేవి పెడతాయి. సో ఆ ఏటీఎం మీద బ్యాంక్ నేమ్ అనేది ఏమి ఉండదు. కానీ సపోజ్ ఎగ్జాంపుల్కి టాటా వాళ్ళు పెట్టిన ఏటీఎంస్ ఉన్నాయనుకోండి, ఇండి క్యాష్ అనే నేమ్ ఉంటుంది. సో ఇండి క్యాష్ ఏటీఎంస్ మీరు చూసే ఉంటారు. సో పైన ఇండి క్యాష్ అనే మెన్షన్ చేసి ఉంటుంది. సో అది టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. సో ఆ మెషిన్ రెంట్ కానీ, సో అందులో క్యాష్ మెయింటైన్ చేయడం అనేది స్పాన్సర్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది. సో మిగతా ఆపరేషన్స్ అన్ని కూడా మెయింటెనెన్స్ అనేది కూడా వైట్ లేబుల్ ఏటీఎంస్ ఎవరు పెట్టారో, సో టాటా వాళ్ళు పెట్టారు కాబట్టి ఇండి క్యాష్ టాటా వాళ్ళు అది మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇదే వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే. సో ఓకే, బ్యాంక్ నేమ్ కాకుండా సపరేట్గా ఎన్బిఎఫ్సిస్ మెయింటైన్ చేసే ఏటీఎంస్ని వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటాం. సో దీంట్లో మినిమం కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఫ్రీగా. సో తర్వాత అయితే ఛార్జ్ పడుతుంది, 20 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్, అలా అమౌంట్ అనేది కట్ అవుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఓకే చూడండి, వైట్ లేబుల్ ఏటీఎంస్ ఆర్ దోస్ ఏటీఎంస్ విచ్ సెటప్, ఓన్ అండ్ ఆపరేటెడ్ బై నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్ బై ద ఆర్బీఐ అప్రూవల్. సో ఆర్బీఐ అప్రూవ్ చేసిన తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ ముత్తూట్ ఫైనాన్స్ కూడా వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేది పెట్టింది. సో ఇంకా చాలా కంపెనీస్ అనేవి పెట్టినాయి. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే టాటా అండ్ ముత్తూట్ ఫైనాన్స్ పెట్టినాయి. సో ఇలా ఎన్బిఎఫ్సిస్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అవి ఉంటాయి కదా. సో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకున్న తర్వాత వీళ్ళు వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ సెంటర్స్లో టైర్ 1, టైర్ 2 సిటీస్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో పల్లెటూరులో, రూరల్ ఏరియాస్లో ఇన్ని పెట్టాలి, అర్బన్ ఏరియాస్లో ఇన్ని ఏటీఎంస్ మెయింటైన్ చేయాలి, ఇలా ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు. సో ఏ బ్యాంక్ కార్డ్ అయినా సరే మనం ఇక్కడికి వెళ్ళి అమౌంట్ అనేది తీసుకొచ్చు. సో చార్జెస్ అనేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్ అవుతాయి. సో ఒక వైట్ లేబుల్ ఏటీఎం అంటే అర్థమైంది కదా. సో ఇది ఏ బ్యాంక్కి రిలేటెడ్ కాకుండా ప్రైవేట్ ఎంటిటీస్, ఎన్బిఎఫ్సిస్ లాంటివి, ముత్తూట్ ఫైనాన్స్, టాటా ఇలాంటివి ఇన్స్టాల్ చేస్తాయి అనమాట. ఓకే, బట్ వైట్ లేబుల్ ఏటీఎంస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ బ్యాంక్ లోగో. సో బ్యాంక్ లోగో అనేది ఏది లేకుండా, సో ఎస్బీఐ లోగో ఉంటే అది ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలా కాకుండా లోగో ఏమీ లేకుండా ఉంటే అది వైట్ లేబుల్ ఏటీఎం అన్నమాట. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ఇండి క్యాష్. సో ఇండి క్యాష్ ఏటీఎంస్ మీరు బయట ఎక్కడైనా చూసే ఉంటారు కదా, ఇది టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వీటిని వైట్ లేబుల్ ఏటీఎంస్ అని అంటారు. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ ఏటీఎంస్ వచ్చి బ్రౌన్ లేబుల్ ఏటీఎం. సో బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏం లేదు, దీస్ ఏటీఎంస్ ఆర్ ఓన్డ్ అండ్ మెయింటైన్ బై సర్వీస్ ప్రొవైడర్, వేర్ ఎస్ బ్యాంక్ హూస్ బ్రాండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏటీఎం టేక్స్ కేర్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ కనెక్టివిటీ. సో మీకు మామూలు ఏటీఎంస్ గురించి చెప్పాను కదా, పైన లోగో ఎస్బీఐ అని ఉంటుంది. సో వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఫుల్గా మెయింటైన్ చేస్తారు. అలా కాకుండా సో మెయింటెనెన్స్ అనేది సమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీరు ఏటీఎంస్ మిషన్ అనేవి చూస్తూ ఉంటారు కదా, ఫిల్ చేయడానికి వస్తూ ఉంటారు. సో సమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక ప్లేస్ రెంట్ తీసుకుని, సో అక్కడ ఏటీఎం మిషన్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ పవర్ బిల్లు రెంట్ కట్టుకోవడం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్సెట్రా, వాచ్మెన్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా. సో మీరు యాడ్స్లో చూసినట్టయితే సెక్యూరిటీ గార్డ్ ఏటీఎం కావాలని యాడ్స్ చేస్తూ ఉంటారు. సో ఆ యాడ్స్ అనేవి బ్యాంక్ వాళ్ళు లేరు, బయట సర్వీస్ ఏజెన్సీలో సమ్ ప్రైవేట్ ఏజెన్సీస్ లాంటివి ఉంటాయి, వాళ్ళు ఇది తీసుకుని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక సెక్యూరిటీ గార్డ్కి రెంట్స్ అనే సాలరీ అనేది పే చేయడం కానీ, అక్కడ రెంట్ పే చేయడం కానీ, మిషన్కి మనీ పే చేయడం, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్, రెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ బ్యాంక్తో అయితే టైఅప్ పెట్టుకున్నారో, స్పాన్సర్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు వెళ్ళి అమౌంట్ ఫిల్ చేస్తారు అనమాట. సో మిగతా మెయింటెనెన్స్ అంటే కూడా ప్రైవేట్ వాళ్ళు
మెయింటైన్ చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ ఏటీఎంస్ ని బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటారు. ఓకే, దీస్ ఏటీఎంస్ ఆర్ ఓన్డ్ అండ్ మెయింటైన్ బై సర్వీస్ ప్రొవైడర్ వేరేస్ బ్యాంక్ హూస్ బ్రాండ్ ఈజ్ యూజ్డ్ ఆన్ ఏటీఎం. సో ఎస్బీఐతో టైప్ పెట్టుకుంటే ఆ పైన ఎస్బీఐ అనే ఎస్బీఐ లోగోనే ఉంటుంది. సో బట్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారంటే ప్రైవేట్ ఎంటిటీస్ ఎవరు టైప్ పెట్టుకున్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో దీస్ ఏటీఎంస్ ఆర్ ఓన్డ్ అండ్ మెయింటైన్ బై సర్వీస్ ప్రొవైడర్ వేరేస్ బ్యాంక్ హూస్ బ్రాండ్ ఈజ్ యూజ్డ్ ఆన్ ఏటీఎం టేక్ కేర్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ కనెక్టివిటీ. సో మిగతావన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అర్థమైంది కదా, బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏటీఎం అనేది పైన ఎస్బీఐ బ్యాంకే ఉంటుంది, బట్ వాళ్ళు టైప్ పెట్టుకున్న ప్రైవేట్ ఏజెన్సీ అనే వాళ్ళు రెంట్ పే చేయడం, సో మెయింటెనెన్స్ అనేది వాళ్ళు చూసుకుంటారు. సో క్యాష్ అయితే ఎస్బీఐ ఇస్తుంది. సో అలాగే ఆన్లైన్ ఏటీఎంస్ అనేవి ఉంటాయి, ఆన్లైన్ ఏటీఎంస్, ఆఫ్లైన్ ఏటీఎంస్, వీటి గురించి చూద్దాం. సో దీస్ ఏటీఎంస్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాంక్స్ డేటాబేస్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ప్రొవైడ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్. సో ఏటీఎంస్ అనేవి బ్యాంక్ డేటాబేస్ ఉంటుంది కదా, వాటికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో కనెక్ట్ అయి ఉంటే సో మన అకౌంట్ నెంబర్ కొట్టగానే సో మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత డ్రా చేసుకున్నాం, ఇవన్నీ కూడా వెంటనే డేటాబేస్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే తెలుస్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఏటీఎంస్ ని ఆన్లైన్ ఏటీఎంస్ అంటారు. ఓకే, దీస్ ఏటీఎంస్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాంక్స్ డేటాబేస్ ఎట్ ఆల్ టైమ్ అండ్ ప్రొవైడ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్. సో డేటాబేస్ కి బ్యాంక్ డేటాబేస్ కి కనెక్ట్ అయి ఉంటే వాటిని ఆన్లైన్ ఏటీఎం అంటారు. అలాగే కనెక్ట్ కాకపోతే దాన్ని ఆఫ్లైన్ ఏటీఎంస్ అంటారు. ఓకే, చూడండి, these ATMs are not connected to the bank's database, hence they have predefined withdrawal limit fixed and you can withdraw that amount irrespective of the balance in your account. సో మన ఆఫ్లైన్ కనెక్ట్ చేసి ఉన్న ఏటీఎంస్ లో బ్యాంక్ డేటాబేస్ కనెక్ట్ చేసి ఉండకపోతే సో మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది అన్నది అంత క్లియర్ గా తెలియదు కదా. సో విత్డ్రా లిమిట్ కన్నా ఎక్కువ ఒక్కొక్కసారి డ్రా చేసినా బై మిస్టేక్ 100 మన అకౌంట్ లో 1000 రూపీస్ ఉన్న 1200 అనేది అమౌంట్ మనం డ్రా చేస్తున్నాం అంటే ఒక్కొక్కసారి వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ ఎక్స్ట్రా మనం డ్రా చేసిన 200 కి బ్యాంక్ అనేది ఫైన్ తో నెక్స్ట్ టైం కట్ చేస్తారు సో అమౌంట్ లో. సో వీటిని ఆఫ్లైన్ ఏటీఎంస్ అంటారు. సో ఓకే, బ్యాంక్ డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటే ఆన్లైన్ ఏటీఎం. ఆఫ్లైన్ ఏటీఎం అంటే కనెక్ట్ అవ్వకపోతే డేటాబేస్ కి కనెక్ట్ అవ్వని ఏటీఎంస్. సో ఆన్లైన్ ఏటీఎం లో మనం 1200 డ్రా చేస్తే వెంటనే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది, ఎందుకంటే 1000 రూపీస్ ఉన్నాయి కాబట్టి. ఆఫ్లైన్ ఏటీఎంస్ లో ఒకసారి బై మిస్టేక్ ప్రీడిఫైన్డ్ విత్డ్రా లిమిట్ పెడేస్తారు కాబట్టి వాళ్ళు బై మిస్టేక్ మన అకౌంట్ లో డబ్బులు లేకపోయినా సరే ఒక్కోసారి మనీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇలా తీసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మన మీద ఫైన్ వేస్తారు తీసుకునే అమౌంట్ మీద. ఓకే, అర్థమైంది కదా ఆన్లైన్ ఆఫ్లైన్ ఏటీఎంస్. సో నెక్స్ట్ ఆన్ సైట్ ఏటీఎం, ఆఫ్ సైట్ ఏటీఎం. సో ఆన్ సైట్ అంటే ఏం లేదు, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అనేది ఒక చోట ఉందనుకోండి. సో బ్రాంచ్ లో ఏటీఎం ఉండొచ్చు, లేదా బ్రాంచ్ పక్కనే ఉంటుంది కదా ఏటీఎం. మీరు గమనించినట్లయితే బ్రాంచ్ కి అటాచ్ చేసుకున్న ఏటీఎంస్ అనే ఉంటాయి. సో వెంటనే పక్కనే కానీ కొద్దిగా దగ్గరలో కానీ ఏటీఎం అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని ఆన్ సైట్ అంటారు. అంటే బ్యాంక్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంస్ ని ఆన్ సైట్ అంటారు. ఓకే, బ్యాంక్ దగ్గరలో ఉంటుంది, ఒక్కొక్కసారి బ్యాంక్ లోనే ఇన్బిల్ట్ గా పెడతారు ఏటీఎంస్, లేదా బ్యాంక్ పక్కన చాలా దగ్గరలో ఏటీఎం అనేది ఉంటుంది. అలా కాకుండా వేరే చోట్ల ఏటీఎంస్ అనేవి ఉంటాయి కదా, సో పక్కన బ్యాంక్ లేకపోయినా సరే వేరే చోట్ల ఎస్బీఐ ఏటీఎం అనేది ఉంటుంది. సో వాటిని ఆఫ్ సైట్ ఏటీఎంస్ అంటారు. ఓకే, నాట్ నియర్ టు బ్రాంచ్. సో బ్రాంచ్ కి నియర్ గా ఉండే వాటిని ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ ఏటీఎంస్ అంటారు. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి బ్రీఫ్ గా. సో వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే బ్యాంక్ లోగో అనేది ఏది లేకుండా ప్రైవేట్ ఎంటిటీస్, ఎన్బిఎఫ్సిస్ వాళ్ళకి కొన్ని కంపెనీస్ కి ఆర్బీఐ లైసెన్స్ ఇస్తుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు మెయింటెనెన్స్ అంతా. సో క్యాష్ అనేది స్పాన్సర్డ్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఓకే, బ్యాంక్ లోగో లేకుండా ఎన్బిఎఫ్సిస్ మెయింటైన్ చేసే వాటిని, ఎగ్జాంపుల్ ఇండి క్యాష్ ఉంది కదా, వీటిని వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటారు. అలా కాకుండా బ్యాంక్ లోగో ఉంటుంది బట్ మెయింటెనెన్స్ అనేది బ్యాంక్ చేయకుండా బయట ఒక ప్రైవేట్ ఎంటిటీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, రెంట్ పే చేయడం ఇలాంటివన్నీ కూడా మెయింటెనెన్స్ అంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ చేస్తాయి, క్యాష్ మేనేజ్మెంట్ మటుకు బ్యాంక్స్ వస్తాయి. దీన్ని బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటారు. సో నెక్స్ట్ ఆన్లైన్ ఏటీఎంస్ అంటే డేటాబేస్ కి బ్యాంక్ డేటాబేస్ కి కనెక్ట్ అయి ఉన్న వాటిని ఆన్లైన్ ఏటీఎంస్ అంటారు. అలాగే కనెక్ట్ అవ్వ ఉండకపోతే వాటిని ఆఫ్లైన్ ఏటీఎంస్ అంటారు. సో నెక్స్ట్ ఆన్ సైట్ ఏటీఎం అంటే ఏటీఎం బ్యాంక్ యొక్క దగ్గరలో కానీ నియర్ లో కానీ బ్యాంక్ బ్రాంచ్ కి దగ్గరలో ఉండే ఏటీఎంస్ ని ఆన్ సైట్ ఏటీఎంస్ అంటారు. అలాగే బ్యాంక్ దగ్గరలో కాకుండా వేరే చోట్ల పెట్టే ఏటీఎంస్ ని ఆఫ్ సైట్ ఏటీఎంస్ అంటారు. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ మీద కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఏమైనా చూడాలంటే ఆ వీడియోస్ చూడండి. బ్యాంకింగ్ అవేర్నెస్, స్ట్రాటజీకి, కరెంట్ అఫైర్స్ కూడా ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు ఈజీగా వీడియోస్ అనేవి దొరుకుతాయి. సో అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్, కామెంట్స్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకుని పోవాలంటే రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, జీమెయిల్ తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.